హలో అందరికీ హాయ్. ఈరోజు నేనైతే పప్పుచారు అయితే కాస్తున్నానండి. చూడండి, మినిమం నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, కుక్కర్లో పెడుతున్నాను, అయిపోయింది. చూడండి, నాకైతే పప్పు అయితే ఇలా ఉడికింది. ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి పప్పు. చూడండి, నాకైతే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోయింది. నేను ఎక్కువ చేస్తాను కాబట్టి నేను పెద్ద గ్లాస్ నిండా పప్పు అయితే తీసుకున్నాను. సో నేను ఆ పప్పుకి సరిపడగానే పెడతానండి. ఎందుకంటే నాకు ఇక్కడ పప్పుచారుకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. చూడండి, కొంచెం వాటర్ పోసుకొని ఆ పప్పుకి సరిపడగా కలుపుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా అందులో వేసుకోవాలండి. నేను అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ములంకాళ్ళు, టమాటాలు, క్యారెట్ అన్నీ వేసానండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అన్నది బాగుంటుందండి. దాంతో కొంచెం పసుపు, రుచికి సరిపడగా సాల్టు, అలాగే మనం కారం కూడా చూసుకొని వేసుకోవాలి. చూసారా, మాది పట్టించిన కారం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కారం కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా కలిపేసుకున్నాక మనం చింతపండు నానబెట్టుకుంటాం కదండి, ఆ చింతపండు అనేది పిసికేసి శుభ్రంగాని అందులో వేసేసుకోవాలి. చింతపండు కూడా చూడండి, నేను ఇందులో పెడుతున్నాను కానీ గిన్నె అనేది మారుస్తాను. చూడండి, నేను పెడితే మాత్రం పప్పుచారు మాత్రం పెద్ద గిన్నెకే పెడతానండి. అంతే ఫ్రెండ్స్. దానికి తరువాతగా నీళ్లు మాత్రం పోసుకొని మరగనిచ్చేయాలి ఓ పక్కన. చూడండి, పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తాలింపు అనేది రెడీ చేసుకుందాం. లేదు, మండి పెట్టాను, ఎల్లుల్లిపాయలు వేసాను. చూసారా, ఆవాలు, ఇంకా కొంచెం జీలకర్ర, అవి కొంచెం చిటపట్లు ఆడినప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు మాత్రం పప్పుచారు కాసుకుంటే మట్టుగా ఇలాగే కాసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా పప్పుచారు. దాంతోపాటు మనం చికెన్ ఫ్రై చేయొచ్చు, రకరకాల ఫ్రైలు కూడా చేయొచ్చు. సో నేనైతే ఎక్కువ పప్పుచారే కాస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తాలింపు అయితే వేసేసాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.